మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పీఓ, ఏపీఓలతో వివరించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం టీపోల్లో అప్లోడ్ చేయాలని, పోలింగ్ కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంకు ప్యాడ్ వంటివి అనుమతించవద్దని, మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 100 మీటర్ల అవతల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్చైర్, అంగన్వాడీల సహాయకులు ఉంటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర SCERT సంచాలకులు జి రమేష్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఈఓ భిక్షపతి, ట్రైనింగ్ నోడల్ అధికారి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ద్వారక్ మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కౌంటింగ్ అనేది నెక్స్ట్ డే, ఫాలోయింగ్ డేలో జరుగుతుంది. అంటే 11th రోజు మనకు పోలింగ్ ఉంటే మన 13th రోజున మనకు కౌంటింగ్ అనేది ఉంటుంది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ది స్టాట్యుటరీ ప్రొసీజర్స్. స్టాట్యుటరీ ప్రొసీజర్స్లో ఇంతవరకు మన ట్రైనర్ గారు చెప్తున్నట్టుగా రైట్ ఫ్రమ్ అంటే మనకు ప్రీ పోలు, ఆన్ ద డే ఆఫ్ పోలు అండ్ పోస్ట్ పోల్, ఇట్లా మనకు 3 రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మనము ప్రీ పోల్ గురించి చాలా వాళ్ళ విధుల్ని బ్రీఫ్గా మరి మొత్తం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు కాబట్టి. మరి ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మొత్తం ఓలెన్సోల్ ఇన్ఛార్జ్ అండ్ సూపర్వైజర్ పూర్తి బాధ్యతతో ఉంటాడు. ఆ తర్వాత 4 పోలింగ్ అధికారులు, అందులో మీరు మొదటి పోలింగ్ అధికారి ఏపీఓ. మీ డ్యూటీ మీరే చేయాలి. అండ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ప్రొసీజర్ పరంగా కొన్ని సిమిలర్ అయినప్పటికీ అదర్వైజ్ మనకు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఇది పొలిటికల్ పార్టీ బేస్డ్ అనే ఎలక్షన్స్ మనకు వెళ్తున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్ ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. దెన్ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఇది మున్సిపాలిటీ పరిధిలోనే ఈ పోలింగ్ కేంద్రాలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. రెండవది. దెన్ మూడవది, బ్యాలెట్ పేపర్ అనేది సింబల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క సింబల్ బేస్డ్ అనేది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ నేషనల్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఫర్ స్టేట్, తర్వాత రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్, ఇట్లా ఈ కేటగిరీలో మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు